పెద్దలు శ్రీధర్ బాబు గారు నాకు చెప్పిండు, భూపాలపల్లి మనం గెలవాలంటే మీరు మొదటి లిస్టులో గండ్ర సత్యనారాయణరావు పేరు పెట్టండి, అందరూ అండగా నిలబడతారని చెప్పారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ప్రతి సీటును మనం గెలిపించుకోవాలి, వారిని బలోపేతం చెయ్యాలి. ఆ పక్కన మంతంలో వారిని 50,000 ఓట్లతో గెలిపించాలి. ఈడ సత్యన్నను అద్భుతమైన మెజార్టీతో మీరు గెలిపించాలి. ఇవాళ ఒక్కటే మాట నేను మీకు చెప్పదలుచుకున్న మిత్రులారా, మీ ఎన్నికలు ఎన్ని రోజులైంది వాయిదా ఏమిటి? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు కేసీఆర్? ఓపెన్ కాస్ట్ మైనింగ్లను ఆపినుంటే ఎన్నికలు చేయకపోతుండేనా? జెన్కో నుంచి మీకు డబ్బులు ఇచ్చుంటే ఎన్నికలలో పోటీకి వస్తుండే కదా. మీ కార్మికులకు సరైన కారుణ్య నియామకాలు చేసి ఉంటే మీ పోటీ పరీక్షలలో సింగరేణి పరీక్షా పత్రాలు అమ్ముకోకపోయినుంటే ఈ ఎన్నికల్లో మీ ముందుకు వచ్చి ఉండేవాడు కదా. మొండెద్దులాగా ముడ్డెడ్డం పెట్టింది ప్రభుత్వం తప్ప మీ ఎన్నికలు నిర్వహించలేదు. మీ హక్కు ఎన్నికలు, మీ ఓటు ద్వారా మిమ్మల్ని మీరు ఎవరిని ఎన్నుకోవాలో మీరు నిర్ణయించుకునేదాన్ని ఇవాళ చంద్రశేఖరరావు అడ్డం పెట్టిండు, వాయిదాలు వేస్తున్నాడు. నాకు తెలిసి మా జనకప్రసాద్ గారు చెప్తున్నాడు డిసెంబర్ 27 నాడు ఎన్నికలని. డిసెంబర్ 27 నాడు ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి మిత్రులారా.